హలో అండి, వెల్కమ్ టు మన ఇల్లు మన జీవితం యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోరుచిక్కుడు వేపుడు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక పావు కిలో గోరుచిక్కుడిని తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకోండి. కుక్కర్లో గోరుచిక్కుడు మునిగే వరకు వాటర్ వేసి అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 2 చుక్కల ఆయిల్, పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి 2 విజిల్లు రానివ్వండి. ఇవి ఉడికేలోపు ఒక కడాయి తీసుకొని అందులోకి గుప్పెడు పల్లీలు వేసుకొని ఎర్రగా వేయించండి. వేయించిన పల్లీలు చల్లారాక ఒక మిక్సీ కప్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 5 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మిక్సీ పట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని వేసి మగ్గించండి. టమాటా ముక్కలు బాగా మగ్గి తోలు సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి బాగా కలపండి. ఈ పొడి ఆయిల్లోకి కలిసిన వెంటనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. పొడి బాగా కలిసిన వెంటనే మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడిని వేసి పొడి అంతా కూడా కూరలోకి కలిసేటట్టుగా బాగా కలపండి. ఆల్రెడీ మనం గోరుచిక్కుడిని కుక్కర్లో ఉడికించాం కాబట్టి మళ్ళీ సపరేట్గా మగ్గించడం కానీ ఉడికించడం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెడీ అయిన గోరుచిక్కుడు ఫ్రైని చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిన వారు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్రై ట్రై చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో చెప్పండి.